జన్మ సాకాన్ని అందిస్తారు. ప్రతి కుటుంబంలో ఒక బిడ్డ పుడతాడు. కానీ కొన్ని గృహాల గణపతాన్ని సమాజ సేవకు ఆశా కేంద్రమై అవతరించేటువంటి మహనీయులు జన్మిస్తారు. అటువంటి మరి ఈ స్పీచ్లు అవి అనుకున్నప్పుడు ఇది పాటల కార్యక్రమం కదా, బాగుండదు అనే ఉద్దేశంతో స్పీచెస్ ఎవరిని కూడా మేము పెట్టలేదు. దయచేసి పెద్దలు మీరు రావడమే మా అదృష్టం సార్. ఏసీపీ జితేందర్ రెడ్డి గారు సార్ మీరు రావడం మాకు చాలా ఆనందం. మరి కాబట్టి దయచేసి ఎవరు మా చిన్న కళాకారులు అండి, మా మీద ఎవరు కూడా ప్రేమతో మాత్రమే మనం చూడాల్సిందే కోరుకుంటూ మరి ఈనాటి సన్మాన గ్రహీత పెద్దలు గౌరవనీయులు స్పందించాలని చప్పట్లు రూపంలో నిజంగా చక్కటి వేదికలో చక్కటి సన్మాన కార్యక్రమం మరి నిజంగా మరి కళాకారులను ప్రోత్సహించి ఇంత ముందుకు తీసుకొచ్చి చాలా మందికి కూడా వారి సహాయ సహకారాలు అందించారు. మన జిల్లాకి వాస్తవంగా మన ఊరుగాళ్ళు కలమ్మ తల్లి నిజంగా ఈ గౌరవం, ఈ అవార్డు, ఈ సన్మానం నిజంగా నాకు బాధ్యతను ఇచ్చింది. ఇంకా చాలా మంది కళాకారులు సినీ రంగంలో కానీ నాటక రంగంలో కానీ సినీ రచయితలు కానీ నాటక రచయితలు కానీ రాబోయే యువతను తయారు చేసి వాళ్ళని కూడా కళారూపాలు ఉండాలన్నది నా యొక్క సంకల్పం. కాబట్టి అన్నిటికీ దీనికోసిన యువత ముఖ్యంగా చెడు సావాసాలకి ఇవాళ యువకులు చెప్పేవారు లేక శనికావేశంలో మరి వాళ్ళని సమాయత్తం చేసి కళారూపాల ద్వారా వాళ్ళు చైతన్యవంతులు చేసి ఇవాళ మంచిగానిచ్చే నాంది పడతారనేది నా యొక్క. కాబట్టి ఇవాళ మీరు చూడాలంతా అన్ని మా రాష్ట్ర నలుమూలలో మూడు రాష్ట్రాలు కానీ అంత నలుమూలలో ఇంత పెద్ద స్వరాభిషేకం ఈటీవీ వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి దానికి మించిన స్వరాభిషేకం మనకు గర్వకారణం అని చెప్పి రాబో రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే విధంగా ఇక్కడ ఆత్మకూరులో కూడా ఒక సినిమా షూటింగ్ నడుస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ కూడా మేము దగ్గర కూడా మా జిల్లాలో తీయాలని చెప్పి కళాకారులంతా కాబట్టి ఇవాళ ప్రతి కార్యక్రమం తీసుకుంటే సంగీతం జిల్లాను మరి వేరే ప్రఖ్యాతి దేశ నలుమూలలు సాధించాలని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు